శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 4వ నెల 2027 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 2:32 వరకు. తదుపరి పూర్ణిమ. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 2:53 వరకు. తదుపరి హస్తా నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 7:32 వరకు. తదుపరి వ్యాఘాత యోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు ఉదయం 7:06 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:27 వరకు. నేటి వర్జ్యం రాత్రి 12:05 నుండి 1:50 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈరోజు ఉన్నటువంటి విశేషం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రసిద్ధ రామక్షేత్రం, ఆంధ్ర అయోధ్యగా, తెలుగువారి అయోధ్యగా పిలువబడేటటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ రోజున. సహజంగా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళలతో ఆయన కిరణ ప్రసారం పౌర్ణమి నాడు చేస్తే, చైత్రమాసంలో మాత్రం రామచంద్రుడి యొక్క పరిపూర్ణ కరుణాకిరణ ప్రసారం చతుర్దశి రోజే లభిస్తుంది. ఈ రోజున రామ కళ్యాణం పరిపూర్ణంగా చక్కగా జరగనున్నది. ఎటువంటి ఈ రోజున అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూచిన వాళ్ళు చూడవచ్చు. అవకాశం లేని వాళ్ళు ప్రసార మాధ్యమాల ద్వారా అయినా సరే లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ రామ కళ్యాణాన్ని తిలకించడం వల్ల అనంత కళ్యాణ గుణవైభవుడు అయినటువంటి ఆ రాముడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే, చతుర్దశి శుక్రవారం ఈ రోజున యథాశక్తిగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల విశేషమైన ఫలితాలను అందరూ కూడా పొందగలుగుతారు. అట్లాగే అమ్మవారి యొక్క ఆరాధనలో భాగంగా చైత్రమాసంలో వచ్చేటటువంటి మల్లికా కుసుమాలుగా చెప్పబడేటటువంటి మల్లె పువ్వులతో ఇవాళ అమ్మవారి అర్చన చేయటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. అట్లాగే ప్రత్యేకమైనటువంటి నివేదనగా మామిడి పండ్లు నివేదన చేయటం కూడా చాలా విశేషమని చెప్పబడుతుంది. ఇటువంటి పర్వదినమైనటువంటి ఈ రోజున యథాశక్తిగా ఆ రాముడి యొక్క దివ్య కళ్యాణాన్ని అందరూ తిలకించి రామానుగ్రహంతో పాటు అమ్మవారి ఆరాధన చేసి జగదంబ యొక్క దివ్యకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకుని ఆయురారోగ్యాలతో ఆనందాతిశయమయమైనటువంటి జీవితాన్ని అందరూ గడపాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత శ్రీరామ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. నేటి ముఖ్యమైన విశేషం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి ఈ రోజున వెన్నెలలో కళ్యాణం జరుగుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి శుక్రవారం. నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, సింహంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మీనంలో రవి రాహు బుధ శుక్ర శనుడున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఏ పనినైనా సరే ఏమాత్రపు శ్రమ లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. పని చేసేటువంటి సందర్భంలో కొద్ది ఖర్చు పెరిగినా, చిన్న ఇబ్బందులు కలిగినా ఏమాత్రపు మానసిక ఆందోళనకి గురి కానే కారు.
ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వారు పెట్టుబడులతో స్వాగతాన్ని చెప్పేటటువంటి కారణంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయంలో చిన్న చిన్నమైనటువంటి ఇబ్బందులు పొడచూపే అవకాశం గోచరిస్తోంది. అయినా ఏ విధమైనటువంటి మానసిక భయము లేకుండా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు నైపుణ్యం ఉన్నటువంటి వారి అండ దండ కారణంగా. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో అనుకూల ఫలితాలు బాగా కలుగుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము శ్రమ లేకుండా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు. పై అధికారులు వీరితో అనుకూలమైనటువంటి భావంతో ఉండేటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కానేకారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో విశేషమైనటువంటి కృషిని శ్రమని ప్రదర్శిస్తూ ఉండేటువంటి కారణంగా అనుకున్నటువంటి ఫలితాలు విశేషంగా సాధింపబడతాయి సంతానం ద్వారా. ఇక చిత్రలేఖనం, సంగీతం, క్రీడ మొదలైనటువంటి విద్యేతర విషయాల్లో ప్రతిభని చూపించగలిగే అవకాశం ఉంది. అయితే ప్రధాన విద్యకు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్త చేయడం తల్లిదండ్రుల బాధ్యత అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభ అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యానికి తగిన పరీక్షల్ని మధ్యమ రీతిలో చేయించుకోవడం ఎంతైనా అవసరం. వ్యాధి దీర్ఘకాలికం కాకుండా ఉండేందుకోసమని ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అలాగే శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. దూర ప్రయాణాలని చేయవలసి వచ్చినట్లయితే తాము వాహనాన్ని నడపడం కాకుండా నడిపేటటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడైనటువంటి వాడు అవునా కాదా గమనించి వాని ద్వారా వాహనాన్ని నడిపించుకోవడం అత్యవసరం. అనుకోకుండా ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని చేతిలో నిలువ ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ముఖ్యంగా వీరికి సంబంధించిన అత్తమామల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటటువంటి తీరులోనూ అలాగే ఔషధ సేవ సక్రమంగా జరుగుతున్నది లేనిది పరిశీలించే తీరులోనూ ఉండవలసిందిగా వారికి చిన్న సూచన ఇవ్వడం పొరపాటు ఏమాత్రము కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పాలతో అర్చించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వ విషయాల్లోనూ కూడా మానసికమైనటువంటి నిరుత్సాహమే వీరికి ఎదురు కావచ్చు. అయినా చక్కనైనటువంటి ఆనందంతో ఉండగలగడం వీరి ప్రత్యేకత. శారీరకమైనటువంటి అనారోగ్యం ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన అలాగే మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యమే కానీ ఉంటే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆదాయం వచ్చేందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో పరిచయాలను పెంచుకుంటారు కూడా. చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి కోసమని అనేకమైనటువంటి ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే వ్యాపారం పెరిగే అవకాశం మాత్రం తాత్కాలికంగా ఈ రోజున ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేతిలో అంత ఎక్కువగా ధనం లేకపోయినప్పటికీ కూడా ధైర్యంగా ఉంటారు. తాత్కాలికమైనటువంటి ప్రగల్భాలని పలికే అవకాశం కూడా ఉండొచ్చు. అంతేకాక ఇంతకుముందు రుణదాతలు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఒత్తిడి భావం లేకుండా ఏమాత్రము
ఆ విధంగా మానసిక నిరుత్సాహం పడకుండా ఉండేందుకు వారినందరినీ కూడా పలకరిస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతారు. సంతానం ప్రశ్నించేటటువంటి తీరులో ఒకవేళ ఉన్నట్లయితే సర్దుకుపోవడం, సామరస్య ధోరణిలో ఉండడం మంచిది తప్ప ఎదిరించి వారితో విరోధించడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. ముఖ్యంగా న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నట్లయితే వాటి గురించినటువంటి సరైనటువంటి తీర్పు కోసమని కొద్దిగా ప్రయత్నించుకోవడం కూడా చాలా చాలా మంచిదే. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేయబోయే రాబోయే శుభకార్య నిమిత్తం ఆడంబరంగా అట్టహాసంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. చేస్తున్న ఉద్యోగం అశ్రమంగా అంటే ఎక్కువ రోజులు పనిచేయకుండా ఎక్కువ జీతం వచ్చేటటువంటి తీరుగా అకస్మాత్తుగా ఆ పరిశ్రమ లేదా సంస్థ మార్చేటటువంటి విధానం కారణంగా పరమ ఆనందకరంగా ఉండే విధానం గోచరించవచ్చు. ముఖ్యంగా స్థాన భ్రమణం అంటే ఈ చోటు నుంచి మారాలి అనే ఒకప్పుడు చేసుకున్నటువంటి ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. ఇక్కడే అమోఘమైనటువంటి ఉద్యోగ స్థితి ఉండేటటువంటి కారణంగా ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కానీ అంతలోనే అకస్మాత్తుగా ఆ ప్రయాణం చేయవలసిన అవసరం కూడా తప్పిపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అన్ని విధాల అనుకూలత కలిగినటువంటి కారణంగా ఏ విధమైన చింతాక్రాంతులు కాకుండా ఉండగలుగుతారు. సంతానం విద్యలో తమ ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. అంతకుముందు జరిగినటువంటి ఏవైతే కొన్ని కష్టాల బాధల నీడలున్నాయో వాటిని ఏమాత్రము తలుచుకోకుండా ముందుకు సాగిపోతూనే ఉంటారు. ఎక్కడా రుణాన్ని చేయకుండా ఉన్నటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. అంతేకాక తాము సాధించినటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థలోనే పెట్టుబడిగా పెట్టినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమ స్థాయి కంటే మించి ఉండే అవకాశం గోచరిస్తుంది నేటికి. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కోపభావం అస్సలుండదు. పట్టుదల పూర్తిగా తొలగిపోతుంది. ఎవరి మీద పెత్తనాన్ని చెలాయించాలనేటువంటి ఆలోచన ఉండదు. తాము స్థాపించినటువంటి సంస్థ ద్వారా విశేషమైనటువంటి లాభాలని సంపాదించుకోగలిగి ఉన్నటువంటి కారణంగా ఆనందదాయకంగా ఉంటారు. దైవాలకి సంబంధించి చెల్లించుకోవాల్సినటువంటి మొక్కుల్ని తీర్చుకోవడం కోసమని ఓ చిన్న ప్రణాళికలు వేసుకుంటారు. అయితే అది సంస్థాగతమైనటువంటి పనుల కారణంగా వాయిదా పడే అవకాశమే ఉంది తప్ప అది వెంటనే అనుకూలమయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో మధ్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలే ఉంటాయి తప్ప సంపూర్ణమైన సంబంధ బాంధవ్యాలు ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున లేకపోవచ్చు. తల్లిదండ్రుల మాట కంటే కూడా మిత్రుల మాటకి గౌరవం ఇచ్చేటువంటి విధానం గోచరించడం కొద్ది బాధాకరం కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయానికి సంబంధించిన తీర్పు అనుకూలంగా ఉండడమే కాక ఆర్థిక లాభం కూడా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావం విశేషంగా ఉంటుంది. దుందుడుకుతనంతో మాట్లాడుతూ ఉంటారు.
తీవ్రమైనటువంటి వాగ్వివాదాన్ని చేయడానికి ఏమాత్రమూ వెనుకాడరు. ఒక దశలో పై అధికారులతో చేసేటటువంటి వాగ్వివాదం కారణంగా ఉద్యోగం ఏమవుతుందనేంత స్థాయికి కూడా వివాదం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. కొద్దిగా సరైనటువంటి పద్ధతితో కానీ వ్యవహరించుకోగలిగినట్లయితే మానసికమైనటువంటి నిరుత్సాహాన్ని, ఆందోళనని తోడి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగపు మార్పుని కోరుకోవాలనే ఊహని పూర్తిగా విరమించుకోవడం వల్ల సంపూర్ణమైన లాభాన్ని పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయకమైనటువంటి కృషిని మరింతగా చేయించుకోగలిగే అవకాశం కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచ అమృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నూతనమైనటువంటి వాహనాన్ని మరోదాన్ని కొనాలనేటటువంటి ఆలోచన చేస్తారు. ఈ అత్యాశ కారణంగా కొనబోయేటటువంటి వాహనం ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే మరో వాహనాన్ని కొనుక్కోవడం శ్రేయస్కరం కాకపోవచ్చు. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆప్తులు, బంధువులు అయినటువంటి వారందరూ కూడా నూతన వాహనం కోసం ఉత్సాహపరిచే అవకాశం ఉండొచ్చు. దానికోసమని ఇంతకుముందు కట్టుకున్నటువంటి చిన్నదైన ఇంటిని తాకట్టు పెట్టడం అనేది సరైనటువంటి పని కాదు కాబట్టి ఆ వైపు ఆలోచనని పూర్తిగా మానుకోవడం చాలా సరైనటువంటి పని. కుటుంబానికి సంబంధించినటువంటి ఆ సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది విద్యా విషయకంగా. ముఖ్యంగా సంతానంలో ఒకరు అంతటి శ్రద్ధని విద్యా పరిశ్రమలో చూపించకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురే అవకాశం తల్లిదండ్రులకి బాగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే చక్కనైనటువంటి విద్యా అభివృద్ధి సంతానాన్ని కలగచ్చు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఆర్థికమైన లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాము అనుకున్నటువంటి మాట మీదే నిలబడతారు. మాట తేడా వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ధార్మికమైనటువంటి ఆలోచనల్ని మాత్రమే చేస్తారు. ప్రతి సందర్భంలోనూ కూడా విరాళాలను ఇవ్వడం, దైవాలకు సంబంధించిన మొక్కుల్ని తీర్చుకోవడం, ఈ తీరు ఆలోచనలోనే ఉంటారు. తాము ఏ విధంగానూ అంతటి ఆర్థికమైన ఉన్నత స్థాయిలో లేకున్నప్పటికీ కూడా ఉన్నంతలో విరాళాలను ఇచ్చి దైవాలకు సంబంధించినటువంటి ఆ ఆలయాల్లో అన్నదానాలు, సంతర్పణలు జరిగేందుకు విశేషంగా ప్రోత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు కూడా. రుణాన్ని తీర్చేందుకు తగినటువంటి అన్ని విధాలైన ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు. ఆ విధంగానే తీరుస్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా దూరభార ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో వాహనాల విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించడం అత్యవసరం. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కున్నటువంటి దాన్ని తప్పక గృహ ప్రవేశం చేసేందుకు అన్ని ఏర్పాట్లని చేసుకుని ఉండొచ్చు ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎవరు ఏ ఆలోచనని చెప్పినట్టయితే ఆ ఆలోచన మరింత గొప్పదిగా అనిపిస్తూ వాక్ దానాన్ని చేసే అవకాశం గోచరిస్తుంది. ఆ విధంగా వాగ్దానాన్ని చేయడం కానీ, హామీ పత్రాల మీద సంతకాలు చేయడం కానీ ఏ విధంగానూ చేయకుండా ఉండడం అత్యంత శ్రేయస్కరం ఈ రాశి వారికి ఈ రోజున. కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైన అనారోగ్యం కొద్ది ఇబ్బందిని కలిగించేదిగా ఉండేటువంటి కారణంగా చేతిలో ఉన్న సొమ్ములో ఎక్కువ భాగం ఆ అనారోగ్య పరిస్థితిని సక్రమంగా తీర్చిదిద్దుకోవడం కోసం కావచ్చును. నిరుత్సాహపడవలసిన అవసరం అయితే లేదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున లేనే లేదు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నారికేళ జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము తప్పక ఉంటుంది.
ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా 7.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏలిన నాటి శని దోషం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తొలగిపోయింది. మకర రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయంలో శని చాలా బలీయంగా ఉంటాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి తృతీయంలో శని ఇచ్చేటటువంటి అనుకూల ఫలితాల వల్ల మకర రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం చాలా అద్భుతంగా కలుగుతుంది. కాబట్టి తృతీయంలో శని యోగిస్తున్నాడు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం మకర రాశి వాళ్లకు లేదు. అయితే మే 18వ తేదీ నుంచి రాహువు ద్వితీయ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. 2వ స్థానంలో రాహు ఏం చేస్తాడంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు కలిగింపజేస్తాడు. అంటే కుటుంబంలో మాటల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో మాటల వల్ల చిన్న చిన్న తగాదాలు, ఇలాంటివన్నీ ద్వితీయంలో రాహు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే 18 తర్వాత ద్వితీయంలో రాహు ఇచ్చేటటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యలు అధిగమించాలంటే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట శివలింగానికి పుట్టతేనె చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. వీలైనప్పుడల్లా ఆదివారం తేనె చెరకు రసంతో శివాభిషేకం చేసుకుంటూ ఉంటే ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య తిథి ఉన్న రోజు తేనె సీసా 1 కేజీ నల్ల ద్రాక్ష ఎక్కడైనా దేవాలయంలో దానం ఇచ్చినా ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మకర రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే మే 18వ తేదీ నుంచి మకర రాశి వాళ్ళకి అష్టమంలో కేతు సంచారం ప్రారంభమవుతోంది. దీనివల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి, అష్టమ కేతు దోషం తొలగింపజేసుకోవటానికి మకర రాశి వాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో ఎరుపు రంగు ఒత్తులతో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించండి. అష్టమ కేతు దోషం తొలగిపోతుంది. అలాగే నెలకొక్కసారి మంగళవారం పూట సునకాలకు రొట్టె ముక్కలు ఆహారంగా వేయటం ద్వారా కూడా అష్టమకేతు దోషం తొలగింపజేసుకొని ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అనేటటువంటిది తగ్గిపోతుంది. గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. దాంతోపాటు రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవటం వల్ల ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యలు అధిగమించటానికి మకర రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయాలి. శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి గురువారం అలంకరణ చేసుకోవాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం పఠించినా లేదా శ్రవణం చేసినా 6వ స్థానంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైతే గురువారం పూట మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోండి. నెలకొక్కసారి గురువారం ఈ విధి విధానం పాటించుకుంటే 6వ స్థానంలో గురువిచ్చే ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచార ప్రభావం వల్ల 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అది అద్భుతమైన సమయం. ఎలాంటి సమస్యలున్నా ఆ సమయంలో తొలగిపోతాయి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, ధనపరమైన సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకొని గురువు అతిచార ప్రభావం వల్ల 7వ స్థానంలో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు యోగిస్తాడు. ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. అయితే డిసెంబర్ 5 నుంచి మళ్ళీ వక్రించి గురువు 6వ స్థానంలో మిథునంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు ఉంటాడు. కాబట్టి
గురువుకు సంబంధించిన ఈ పరిహారాలు మకర రాశి వాళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు, మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మే 18 తర్వాత మకర రాశి వాళ్ళకి రాహుకేతువుల బలం తక్కువ ఉంది. ఈ పరిహారాలు చేసుకోవాలి. గురు బలం అనేది అతిచారం ఉన్న సమయంలో తప్ప మిగిలిన సమయంలో లేదు కాబట్టి గురువుకు పరిహారాలు చేసుకోవాలి. అయితే రాహుకేతువులు యోగించకపోయినా, గురుబలం తక్కువగా ఉన్నా, జ్యోతిష శాస్త్రపరంగా తృతీయంలో శని బలీయంగా ఉంటాడు కాబట్టి తృతీయంలో శని ఇచ్చేటటువంటి ఫలితాల వల్ల అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రేపు చైత్ర పౌర్ణిమ, దీన్ని మహాచైత్రి అనే పేరుతో కూడా పిలుస్తారు. హనుమంతుని విజయోత్సవం జరిగినటువంటి రోజు కాబట్టి చైత్ర పౌర్ణమి, హనుమత్ జయంతి, హనుమద్ విజయోత్సవం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.